సౌలేమన్నాడు తెలుసా? సౌలా, అమాలేకులను హతం చెయ్యి, సమస్తాన్ని నిర్మూలపరచని చెప్తే రాజును బతకనిచ్చావు, ఎడ్లని ఆ పశువుల్ని తెచ్చుకున్నావు. ఎవడు చేయమనండి నీ పని? ఎందుకు చేశావు అని సమూయేలు అడిగితే సౌలేమన్నాడు తెలుసా? జనులకు జడిసి భయపడినందున నేను యెహోవాకును నీకును విరోధముగా పాపం తెచ్చుకుంటుని అని ఒప్పుకున్నాడు. జనులకు జడిశాడట. జనాలు చెప్పినట్టు చేయకపోతే రాజు పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఫీల్ అయ్యాడు. అవును, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేవుడా జనమా? అందరూ చెప్పండి. మరి ఎవరికండి భయపడాలి? ఇప్పుడు నీకు అధికారం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నీకేదో వ్యాపారము లేదా నీకేదో ఉపాధి ఏదో నీకంటూ ఒకటి దొరికింది, దేవుడు కృపతో ఇచ్చాడు. జనం కాదుగా. నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు, నిన్ను నడిపిస్తుంది దేవుడు, ఇంతవరకు నీ మనుగడ సాగుతుందంటే దేవుడు. అంతా దేవుడు కదా. జనములకు భయపడనేలా, జనములను గురించి ఆలోచించనేలా, దాన్ని బట్టి పిరిగి బారనేలా, కృంగిపోనేలా, కలత చెందనేలా, దిగులు నొందనేలా, ఏడవనేలా. సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కొట్టులు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనవాడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది. పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు. మరి సైతాను దయ్యాలకు రాజు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు, మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు క్యా కర్తే హై భాయ్? బోలో క్యా కర్తే? కుచ్ భీ నహీ కర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు. పెద్ద పనికి మనం పూనుకున్నాం. అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో అని భయపడడానికి దాస్యపాత్మను పొందామా? దత్తపుత్రాత్మను పొందాం. నాన్నకు చెప్దాం, సమస్తం నాన్నకు అప్పచెప్దాం. వాడు ఎక్కడ కదిలిన వాడు ఒక తొక్కు దొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా. వాడు ఆటలు వాడు ఆడుతుంటే, వాడు నాటకాలు వాడు వేస్తుంటే నాన్న చూస్తా కూర్చుంటాడా? నాన్న చేతగానోడా, చేవలేనోడా? చంపినా సావులేనోడు మన నాన్న. రోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి. కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడద్దు. ఆయన దగ్గర మనకు చనువు ఉంది, స్వతంత్రత ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు. భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు దేనికి బెండ్ అయ్యావో దాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కనుక దేనిని లెక్క చేయవద్దు. జబ్బా, అప్ప, మనుషుల అధికారాల, పై అధికారి, కింద అధికారి, ఎవరిని కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతవరకే. కానీ అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమన్నా అయితే అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసే. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? దేవునికి మహిమ కలుగును కాక. ఓకేనా? దేవుణ్ణి గౌరవించు, దైవజనుల్ని గౌరవించు, పరిచారకుల్ని గౌరవించు,
భర్తని గౌరవించు, భార్యను ప్రేమించు, తల్లిదండ్రులను గౌరవించు, వారికి విధేయత చూపు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి. అంతేగాని చెత్త విషయాలు భయపడ్డావంటే సిరా అంతాడు. తను నీకేం పిచ్చా, పద్దస్తమానం ఊరికే సోది వదిలే అంటాడు. నువ్వు భయం పడ్డావంటే కోప్పడతాడు. ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు అంటాడు. టెన్షన్ కాకేముంది నాయన, మామూలు సంగతి కాదంటే అంటే అప్పుడు నేను ఏం చేయలేననే కదా నీ ఫీలింగ్. కాదులే నాయన, నువ్వు గొప్పట్టు నువ్వు చేస్తావంటే మరి సోదేది నీది అంటే కాదులే నాయన. కాదు లేదు, క్లారిటీ లేకుండా ఉండొద్దు. క్లియర్గా చెప్పు నాకు. మీరు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, చెప్పండి. నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావా? ఇక నువ్వు భయపడ్డావంటే మామూలుగా ఉండదు అంటాడు. నీకు అర్థమైతే స్తోత్రం చెప్పుకొని ఇక ధైర్యంగా ముందుకు సాగు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో సమస్తము సమకూర్చి నీ మేలు కొరకు జరిగించే బంగారు తండ్రి నీకున్నాడు, నమ్మకమైన అయ్యమనుకున్నాడు నాయన. కాబట్టి ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగు. సంతోషంగా 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 విజయోత్సవంతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో, నూతన ఆనందముతో, క్రొత్త తైలముతో నింపబడి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం కాదు, నీ లైఫ్లో ఈ సంవత్సరం అంతా చూపించు. ఓ దేవుని కృప నీకు నాకు మనందరికీ తోడై ఉండును గాక.